నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం స్వరం గారు, బాగున్నాండి? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, మనం ఎప్పుడు ట్రంప్ గారు తీసుకునే డిస్కషన్స్ గురించి, డెసిషన్స్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కొన్ని డిస్కషన్స్ వరకునే ఆగుతున్నాయి, బట్ కొన్ని అయితే మాత్రం మీరు అన్నట్టుగా అవి రెగ్యులరైజ్ కూడా చేస్తూ ఉన్నారు. అవునండి. ఇప్పుడు స్టూడెంట్స్ వీసాకి సంబంధించి కూడా మళ్ళీ కొత్త ప్రతిపాదనలు స్టార్ట్ చేశారు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చారంటూ వింటున్నాం. అవునండి. ఏంటి సార్ అవి? ఇప్పుడు లాస్ట్ వీక్ కొత్త ప్రపోజల్స్ వీళ్ళు ఏం పట్టుకొచ్చిందంటే, ఇదివరకు స్టూడెంట్ వీసా మీద పోయిన వాళ్ళకు నార్మల్గా 5 ఏళ్ళు వీసా ఇచ్చేదండి. ఇది బ్యాచిలర్స్ పోయిన వాళ్ళకు కూడా, మాస్టర్స్ పోయిన వాళ్ళకు కూడా 5 ఏళ్ళు వీసా ఇచ్చేది. బ్యాచిలర్స్ 4 ఏళ్ళు అయినా కూడా 5 ఏళ్ళకి వీసా ఇచ్చేది. మాస్టర్స్ 2 ఏళ్ళు అయినా కూడా 5 ఏళ్ళకి వీసా ఇచ్చేది. వీసా ఒక్కటి కాకుండా అక్కడ పోయిన తర్వాత ఎంట్రీ అయినప్పుడు వాళ్ళకు ఒక I-94 అని ఒక డాక్యుమెంట్ ఇస్తారండి ఆన్లైన్లో. I-94 దాంట్లో ఏమనంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని చెప్తారు అన్నట్టు. అంటే DYS అని పెడతారు అన్నట్టు. అంటే ఏంటంటే నువ్వు కాలేజ్ పోయినన్ని రోజులు అమెరికాలో ఉండొచ్చు, 5 ఏళ్ళకు పరిమితం కాదు. మీరు 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు. నేను చూసినండి కొందరు స్టూడెంట్స్ 20 ఏళ్ళ నుంచి అక్కడనే ఉంటారండి. ఒక కాలేజ్ నుంచి దూకుంటే ఇంకో కాలేజ్ నుంచి దూకుంటే అక్కడనే ఉంటారు. కొన్ని ఇల్లీగల్ పని కూడా చేసుకుంటూ అంటారు వీళ్ళు. సో ఇప్పుడు కొత్త ట్రంప్ ప్రపోజల్ ఏం పెట్టిందంటే, వాళ్ళు ఇప్పుడు వీసాలు ఇచ్చేది వాళ్ళు 4 ఏళ్ళకే ఇస్తారు. పోయిన ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు పర్మిషన్ అట్లా ఇదివరకు మాదిరి డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొన్ని చేంజెస్ రూల్స్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ఏంటంటే, ఇప్పుడు ప్రపోజ్ రూల్స్ పబ్లిష్ చేసినండి లాస్ట్ వీక్. అంటే వాటికి ఒక 30 days టైం ఉంటుంది మనకు కమెంట్ చేయడానికి. ఈ కమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొద్దిగా టైం తీసుకొని ఫైనలైజ్ పబ్లికేషన్ చేస్తారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ కాలేజ్ పోతే ఆ కాలేజ్ పోయిన తర్వాత 1 ఏడాది మీరు కంపల్సరీ అదే కాలేజీలో ఉండాలి. ఖచ్చితంగా ఎంబడే పోయి కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి వీలుండదు. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మీరు ఒక మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే, అంటే అదే లెవెల్ డిగ్రీ చేయాలంటే మీరు అక్కడ ఉండి మార్పు చేయరాదు, అక్కడనే చేంజెస్ చేసుకోరాదు. మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ స్టాంపింగ్ చేసుకొని పోవాలన్నట్టు. అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు. అంటే ఇవన్నీ కొద్దిగా రీజనబుల్ రెస్ట్రిక్షన్సే. ఎందుకంటే ఇదివరకు నుంచి ఉన్న వెరీ లిబరల్ పాలసీస్ అండి యుఎస్లో. ఎట్లా అంటే స్టూడెంట్ వీసా వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళ మాస్టర్స్కి వచ్చినా కూడా 5 ఏళ్ళ వీసా ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ పర్మిటెడ్గా వాళ్ళు ఎన్నేళ్ళైనా అక్కడ ఉండొచ్చు అన్నట్టు. అదే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అట్లా ఎట్లా ఉంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కోసం వెళ్ళారు అనుకోండి, మాస్టర్స్ డిగ్రీ కోసం పోయిన అనుకుందాం, 3 to 4 years మాస్టర్స్ డిగ్రీ కోసం పోయినరు, 2 years ఉంటుంది. 2 years కొన్ని కాలేజెస్ అనేది దాని 2+1 అనుకోవచ్చు. సో 3 years కి అయితే వచ్చేయాలి కదా ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ జాబ్ వెతుక్కోవడానికి కొన్ని మంత్స్ అదొక 1 year వేసుకుందాం. అప్రాక్సిమేట్లీ మనకి 3 to 4 years లో కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాసెస్ అంతా. బట్ ఎన్నేళ్ళైనా ఎట్లా ఉండగలుగుతున్నారు? అదే కదా వీక్నెస్ ఉందన్నట్టు. ఇవన్నీ లాల వీక్నెస్ ఉందన్నట్టు. వాళ్ళు నార్మల్ మాస్టర్స్ 2 years, తర్వాత ఓపీటీ ఒక 1 year, తర్వాత ఒకవేళ స్టెమ్ డిగ్రీ అయితే ఇంక ఎక్స్ట్రా 2 years, అంటే మొత్తం 5 years మ్యాక్సిమం. అయితే వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ మాస్టర్స్ డిగ్రీ పోగానే ఏం చేస్తారంటే, పోవటానికైతే మాస్టర్స్ డిగ్రీ పోతారు, మళ్ళీ ఎంబడే ఏం చేస్తారు, అక్కడ పోగానే ఏం చేస్తారు. ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అయితే మనం నెలకు 10 లక్షలు, సెమిస్టర్కి 10 లక్షలు పే చేయాలి. ఎక్కడనో కమ్యూనిటీ కాలేజీలో పోయినాం అనుకోండి, సెమిస్టర్కు 2 లక్షలు పే చేసుకోవచ్చు, లేదా 1.5 లక్షలు పే చేసుకోవచ్చు అని చెప్పి సో ఎక్కడనో కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఎన్రోల్ అయిపోయి ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ 1.5 లక్షలు ఆడ కట్టేసి మిగతా పని అంతా ఇల్లీగల్ పని చేసుకుంటూ కూడా ఉన్నారు చాలా మంది. అటువంటివన్నీ ఇప్పుడు ప్రివెంట్ అవుతాయి అన్నట్టు. అటువంటి వాళ్ళందరికీ చెక్. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు పోయేటప్పుడే మంచి యూనివర్సిటీ తీసుకొని పోతారండి. అక్కడ పోయిన తర్వాత Day 1 CPT యూనివర్సిటీస్ అని మనం అంతకుముందు డిస్కస్ చేసినాం కదా. అంటే Day 1 CPT యూనివర్సిటీస్ అంటే ఆడ ఏం ఉండదు, కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు, చదువు కూడా చక్కగా చదవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో 4 వాడు పాటలు చెప్తే ఎవడు చూడపోయింది. అక్కడ పోయిన తర్వాత ఆడ 4 క్లిక్లు కట్టగానే వాడు మీకు పాస్ కూడా చేసేస్తాడు. చేసేస్తా అంటే మీకు ఏమైందంటే, వీళ్ళు లీగల్గానే వాళ్ళు అంటే CPT అని ఒక వర్క్ పర్మిట్ వచ్చి వాళ్ళు లీగల్గా పోయి ఎక్కడో పని చేసుకుంటా కూర్చుంటారు అన్నట్టు.
ఇటువంటి వాటన్నిటి కూడా బ్రేక్ చేయడానికి ఇప్పుడు నీకు ఇచ్చిన యూనివర్సిటీకే నువ్వు పోవాలి, నువ్వు ఇచ్చిన యూనివర్సిటీ చదువుకోవాలి. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత నీకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు 4 ఏళ్ళు దాటినా కూడా నువ్వు మళ్ళీ వేరే ప్రైవేట్గా I-53 అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అదేం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు నీకు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం కూడా స్టెమ్ ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా కొత్తగా ఏం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ అక్కడ పోయిన తర్వాత యూనివర్సిటీ చేంజ్ చేయదలుచుకున్నా కూడా ఏదైనా కోర్స్ వర్క్ అటువంటి చేంజ్ చేసుకుంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి, లేదా మళ్ళీ వెనక్కి వచ్చి స్టాంపింగ్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మీరు స్టెమ్ ఓపీటీ అంటున్నారు, అవును. ఇప్పుడు నార్మల్ ఓపీటీ కూడా ఉంది. అవునండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి రెండు ఓన్లీ అంటే ఇప్పుడు కొత్తగా వెళ్లే స్టూడెంట్స్ కి మాత్రమేనా, పాత వాళ్ళకి కూడా అంటే ఓల్డ్ వన్స్ కూడా వర్తిస్తుందా? ఇప్పుడు వచ్చే రెగ్యులేషన్స్ అన్నవి, కొత్త రెగ్యులేషన్స్ అన్నవి పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు ఇద్దరికి వర్తిస్తాయండి. ఓకే. ఇంకోటి ఓపీటీ అన్నది మనం డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే బ్యాచులర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు 1 year ఓపీటీ అన్నది అక్రాస్ ద బోర్డ్ అందరికి ఇస్తారండి వర్క్ పర్మిట్. ఈ ఓపీటీ పీరియడ్ లో వాళ్ళు వాలంటీర్ గానే పని చేసుకోవచ్చు, లేదా పెయిడ్ జాబ్స్ అనే చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే ఆ రిలవెంట్ ఫీల్డ్ నే పని చేసుకోవాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది మీకు డిగ్రీ అన్నది స్టెమ్ డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, కొన్ని ఫీల్డ్స్ ఉన్నట్టు ఇటువంటి స్టెమ్ డిగ్రీస్ అని. ఈ ఫీల్డ్స్లో ఉన్న వాటిని ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా 2 years వర్క్ పర్మిట్ వస్తుందండి. దాన్ని స్టెమ్ ఓపీటీ అంటారు. దాన్ని ఓపీటీ అంటేనేమో ఫస్ట్ 1 year, స్టెమ్ ఓపీటీ అంటే దాని ఎక్స్టెన్షన్ 1 + 2 years. అయితే ఇప్పుడు ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారము ఓపీటీ మీద స్టెమ్ ఓపీటీ మీద ఏం రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఈ చేంజెస్ లో ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఇదివరకు ఉన్నట్టే మీరు మాస్టర్స్ చేసుకొని మీరు ఓపీటీ తీసుకొని స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు 4 ఏళ్ళు వీసా ఉన్నా కూడా మీకు 4 ఏళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఓపీటీ తీసుకొని స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని ఉండొచ్చు అక్కడ. కాకపోతే చేంజెస్ ఏమైనా అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ చేంజ్ కావడం కానీ, తర్వాత మీరు పోయిన డిగ్రీ ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ చేస్తాననుకోండి, అటువంటి వాటికి వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టింది. మళ్ళీ మీరు వెనక్కి వచ్చి మళ్ళీ స్టాంపింగ్ తీసుకొని పోండి. మీరు అక్కడ కొందరు ఏం చేస్తారంటే వీళ్ళు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇంకో మాస్టర్స్ చేస్తా అంటారు. అది ఎందుకు చేస్తా అంటారు మీకు ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మీకు చెప్పాలంటే దాదాపుగా 1,00,000 మంది స్టూడెంట్స్ మన ఇండియన్స్, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది స్టూడెంట్స్ ఇండియన్స్ ఇటువంటి డబుల్ మాస్టర్స్ చేసుకుంటూ కూర్చుంటారండి. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు. అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే మీరు అడుగుతారు ఎందుకు వీళ్ళు చేస్తారు, ఎందుకు మీరు ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయింది, ఏదో పని అయితే చేసుకోవాలి కదా, వాళ్ళు ఎలా బ్రతుకుతారు మరి? అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకు ఓపీటీ, మీకు ఇంతకుముందు ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నది కదా, ఆ టైంలో వాళ్ళు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ లో పని చేసుకొని H1Bకి ట్రై చేస్తారండి. కొందరు ఏంది ఆ టైంకి ఏంటంటే H1B అనేది మార్చ్ ఏప్రిల్ అప్పుడే ఫైల్ చేయాలి. ఆ టైంలో వాడు ఎంప్లాయర్ ఫైల్ చేయకపోవచ్చు, లేదా ఎంప్లాయర్ ఉండకపోవచ్చు. ఆ టైంలో ఎంప్లాయర్ ఉన్నా కానీ నేను ఫైల్ చేయనకపోవచ్చు. ఇవన్నీ సర్కమ్స్టాన్స్లలో వాడు 3 ఏళ్ళలో H1B రాలే. వీళ్ళకు రానప్పుడు ఏం చేస్తాను, వీళ్ళు మళ్ళీ ఇంకో మాస్టర్స్ అక్కడ జాయిన్ అవుతాను అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఉండే అనిపిస్తుంది, సర్లే మన పిల్లోడు మంచిగా ఉన్నాడు, మంచిగా ఇంకోటి మాస్టర్. అయితే అందులో కూడా ఇంకో మాస్టర్ జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు Day 1 CPT యూనివర్సిటీస్ అని జాయిన్ అవుతారు. వీళ్ళు ఆ Day 1 CPT అంటే కాలేజ్ పోనక్కర్లేదు, వాడు వర్క్ పర్మిట్ ఇస్తాడు, వీడు పని చేసుకుంటా కూర్చుంటాడు అన్నట్టు. అటువంటి అన్ని ఇప్పుడు ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం చేయరాకుండా చేసిండు అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అది ఉంది కదా సార్, అవునండి. ఇది ఒక రకంగా చెప్పండి ఫిక్స్డ్ ఉంటుందా, లేకపోతే ఎండ్ డేట్ తో ఉంటుందా? ఈ చేంజెస్ ఎలాగా మార్చుకోవాలి? ఫిక్స్డ్ డేట్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా ఫిక్స్డ్ డేట్ ఉంటుంది. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు మీకు I-20 అంటే అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఏముంటాడు, మా కాలేజ్ వచ్చినప్పుడు మీకు 2 ఏళ్లలో మీ కాలేజ్ అయిపోద్ది అని చెప్పి వాడు క్లియర్గా డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తున్నాడు. అయినా కూడా గవర్నమెంట్ అన్నది ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు, ఎన్ని ఏళ్ళ ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఈ రోజు పోయినట్టు కూడా కొత్త రెగ్యులేషన్స్ వస్తే చేంజ్ అవుతాయి. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే మరి మీ కాలేజ్ చెప్పేది ఏంది, 2 ఏళ్లలో అయిపోతుంది, సో 2 ఏళ్ళకే పర్మిషన్ ఇస్తాము. ఈ లోపల మీకు ఓపీటీ వస్తే మీరు అప్లై చేసుకోండి, ఓపీటీ ప్రూఫ్ తోటి మీరు ఉండొచ్చు, స్టెమ్ ఎక్స్టెన్షన్ తోటి మీరు ఉండొచ్చు. కానీ
నేను ఇది తీసుకుపోయి ఇంకో కాలేజ్ జంప్ అవుతా, లేదా అంటే మాస్టర్స్ డిగ్రీ నుంచి నేను బ్యాచిలర్స్ చేస్తా, ఆ బ్యాచిలర్స్ కాకుండా ఇంకా అంత ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి వాటిని. నేను అక్కడ పోయిన తర్వాత నేను కుండలు చేయడం మొదలు పెడతా, లేదంటే పాములు పట్టుకోవడం ఎట్లా నేర్చుకుంటా, లేదా గొర్రెలు ఎట్లా కాయడము నేర్చుకుంటా. ఇవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయండి అక్కడ. ఇవన్నీ క్లాసెస్ నేను అటెండ్ అవుతా అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టు. ఇప్పుడు ఈ చేంజెస్ అన్ని ఎలా చేయాలంటారు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే 30 days మనకు టైం ఇచ్చిండ్రు. August 26 to 27 నాకు ఎగ్జాక్ట్ నాకు డేట్స్ లో చాలా 26 to 27 నుంచి 30 days టైం ఇచ్చానండి. ఒక డ్యూరేషన్ టైం అయితే ఒక 30 days దాకా మనకు కమెంట్ పీరియడ్ ఇచ్చాను అన్నట్టు. ఈ కమెంట్ పీరియడ్ లో మనం ఏం చేస్తామంటే మనం రికమెండ్ చేయొచ్చు గవర్నమెంట్, అరే నాయన దీనివల్ల ఇప్పుడు పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు 4 ఏళ్ళ కాదు, నువ్వే 4 ఏళ్ళ డిగ్రీ అని ఇస్తున్నావు, సో పిహెచ్డి స్టూడెంట్స్ ఎగ్జామ్షన్ ఇటువంటివన్నీ మనం కమెంట్ చేయొచ్చు అన్నట్టు. మనం లేదు ఇది సో దానికి నష్టం అవుతుంది, అనవసరంగా ప్రతిదానికి ఇమిగ్రేషన్ పోతే ఇమిగ్రేషన్ టైం అయిపోతుంది, ఇవన్నీ కమెంట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు మినిమం ఆఫ్ 30 days ఆ తర్వాత అంటే 30 days August 20 అంటే September 27 నుంచి మళ్ళీ 30 days October 27 అంటే October 30th అనుకుందాం. ఆ తర్వాత పీరియడ్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయవచ్చు. అవి పబ్లిష్ చేసినప్పుడు అవి అప్పుడు ఎఫెక్టివ్ అవుతాయి, ఇప్పుడు ఎఫెక్టివ్ కావు. సో మేమేమనుకుంటామంటే ఈ ఎరెండింగ్ కానీ జనవరి నుంచి మార్చ్ 2000 జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ 2026కి ఈ న్యూ రెగ్యులేషన్స్ ఎఫెక్టివ్ అవుతాయి. అంటే మన నెక్స్ట్ ఇయర్ 2026 ఆగస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ పోతున్నారో ఆ స్టూడెంట్స్కు ఇవి కంపల్సరీ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఎప్పుడైతే రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయో అప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా వేరే కాలేజ్ మూవ్ అవ్వాలంటే మూవ్గా రాదు, ఎలో చేయరాదు. ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్ దూకుదామంటే ఎలో చేయరాదు అన్నట్టు. దానికి ఫిక్స్డ్ గా ఒక టైం పీరియడ్ అనేది పెట్టేశారు. పెట్టేసిండ్రు. వాళ్ళు ఎలో చేయరు అన్నట్టు. ఇదివరకు ఎలో చేసినట్టు ఎలో చేయరు. మళ్ళీ ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్ తీసుకోవాలంటే మళ్ళీ వెనకకు రావాలి, ఇండియాకి వచ్చి మళ్ళీ స్టాంపింగ్ చేసుకొని పోవాలి, వాడియాడు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా చూద్దాం సార్. ఇప్పుడు చాలా మందికి ఇలాగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం చూస్తూ మన దగ్గర కూడా 90 years 8 years వచ్చిన వాళ్ళు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసేది విషయం పక్కన పెడితే ఆ ఇంట్రెస్ట్ తో వాళ్ళు డిగ్రీల మీద డిగ్రీలు నిజంగానే చదువుతున్నారు అనుకోండి, మరి ఏంటి ఇబ్బంది? మీ దేశంలో చదువుకోండి, అక్కడ పోయి అక్కడ డిగ్రీల మీద డిగ్రీ చదువుకోవాలన్నా అది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన దేశంలో ఉండి మన దగ్గర ఉండి సరే ఎవరికో 40 degrees 30 degrees చదువుకున్నాడు సరే, అది వేరే విషయం. మీరు దేశం పోయి మీరేంది మీ పర్పస్ పోయి ఎడ్యుకేషన్ తీసుకొని రాండి. ఇట్లా ప్రతి ఎగ్జామ్షన్కు వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ కోసం మేము అక్కడ క్రియేట్ చేసినాం అనుకోండి, ఇటువంటి చాలా మంది ఏంటంటే వాటిని మిస్యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను 80 years ఉన్నది, ప్యాషన్ ఉంది, అతనికి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, అక్కడ పోయిన తర్వాత పిహెచ్డీ చేసి మళ్ళీ 90 ఏళ్ళకి మళ్ళీ చేసి మళ్ళీ అటువంటి వాళ్ళకి ఇస్తారు. వెనుక కొంచెం వీసా తీసుకొని పోండి, జెన్యూన్ వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇది ఏంటంటే ఎక్కువ మంది ఎవరైతే ఫ్రాడ్స్టర్ చేసడానికి ట్రై చేస్తారో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నాతో మాట్లాడుతున్నారు, అంటే ట్రంప్ కి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా నేను చూసాను సర్ప్రైజింగ్లీ, మన ఇండియన్స్. బికాస్ ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే కదా, వెళ్ళి చదువుకొని ఆ పీరియడ్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే ఇబ్బంది లేదు. బట్ అక్కడ ఉండిపోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక రీజన్ వెతుక్కొని అటు ఇటు జంప్ చేస్తుంటే ఇబ్బంది. అది కూడా లీగల్ రీజనింగ్ ఉంటే మంచిదే అండి. ఇప్పుడు H1B తీసుకొని అక్కడ ఉండడం అంటే పర్వాలేదు, గ్రీన్ కార్డ్ తీసుకొని అక్కడ ఉండడం అంటే పర్వాలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏవైతే ఇక ప్రాపర్ స్కూల్స్ కావో, అంటే నీ అక్కడ పోయి కుండలు నేయడం నేర్చుకుంటా, గొర్రెలు కావడం నేర్చుకుంటా అని చెప్పి అటువంటి వాటిలలో జాయిన్ కావడం అన్నది మంచిది కాదు. అంటే నిజంగా కుండలు చేసే వాళ్ళు, టాలెంట్ ఉండే వాళ్ళు, అటువంటి వాళ్ళు పోవచ్చు కుండలు తయారు, ఇబ్బంది లేదు. కానీ వీడేందంటే ఆడ ఊరికి పేరు పెట్టుకొని నేను కుండలు తయారు చేస్తా అని చెప్పి ఆడ పోయి వీడు టైం వేస్ట్ చేయడం తప్పితే ఆడ ఏముండదు అన్నట్టు. వాడు ఆడ కుండలు తయారు చేసేది ఉండదు, వాడు అక్కడ పోయి 2-3 గంటలు క్లాస్ అంటే బయట అక్కడ పని చేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు
ఇది కరెక్టే ఇప్పుడు మనం మాట్లాడుకునేదానికి. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఆలోచిస్తే వీళ్ళైతే ఫ్రీగా ఏమి ఉండరు. యూనివర్సిటీస్ కి ఫీజు పే చేస్తారు, అంటే గవర్నమెంట్ కి ఇస్తున్నట్టే. యూనివర్సిటీకి గవర్నమెంట్ వేరే అండి, యూనివర్సిటీ వేరే గవర్నమెంట్ వేరే కదా. అక్కడ ఓకే, ఎక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే కదా. యూనివర్సిటీకి మీరు మీ కాలేజ్ పే చేస్తే గవర్నమెంట్ పోదు కదా. అలా కదా, అంటే ఇప్పుడు మన దగ్గర చదువుకుంటున్నారు అని ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చదువుకుంటున్నారు, వేరే వేరే కంట్రీస్ నుంచి, కెన్యా నుంచి వచ్చింది అనుకో, శ్రీలంక నుంచి వచ్చింది, ఇండియాలో చదువుకుంటున్నాం అదొకటి ఉంటుంది. ఇప్పుడు మనం యుఎస్ కి వెళ్ళి చదువుకుంటున్నాం, సో మనం చెప్పుకునేది యుఎస్ వేరే. సో ఈ యూనివర్సిటీకి మనం ఫీ పే చేస్తున్నప్పటికీ కూడా, సో ఇక్కడ కొంతమంది నా క్వశ్చన్ గా మీకు ఏం చెప్తున్నానంటే, అక్కడ యూనివర్సిటీస్ కి ఫీజు పే చేస్తున్నప్పుడు అంటే కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు నిజంగానే అక్కడ చదువుకుంటున్నారు, బట్ ఏదో ఒక వంక పెట్టుకుని అక్కడ ఈ పాయింట్ కూడా ఉండింది. సో ఇబ్బంది ఏముంది, ఇప్పుడే ఎందుకు ట్రంప్ గారు ఇన్ని చేంజెస్ తీసుకురావాలి? ఎప్పుడు కూడా మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ కు ప్రమోట్ చేసిండ్రు అనుకోండి, అవి ఎప్పుడు కూడా బెనిఫిట్, ఏ కంట్రీ కూడా బెనిఫిట్ కాదండి. మనం ఇప్పుడు మన దగ్గర కూడా నైజీరియన్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత కెనియన్ స్టూడెంట్స్ ఉన్నారు, స్పానిష్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ వచ్చి చదువుతుంటారు. ఎక్కువ మంది లేరు మన దగ్గర. అక్కడేమో పాపులేషన్ దాదాపుగా మాస్టర్స్ డిగ్రీలు ఏమో చాలా మంది ఉంటారు, పిహెచ్డీలు ఏమో దాదాపు 25 to 30% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారండి. సో మంచి యూనివర్సిటీలో ఇటువంటి అన్ని మంచి కార్యక్రమాలు ప్రమోట్ చేస్తే ఎప్పుడు కూడా తప్పు లేదన్నట్టు. కాకపోతే ఎప్పుడైతే ఎటువంటి అయితే ఈ సెమై లీగల్ ఉంటాయి కదండి, ఎందుకంటే వీటిని లాస్ని లా అన్నది వాటిని ఎగ్జామ్షన్స్లోకి వెళ్ళి, ఆ ఎగ్జామ్స్లోకి వెళ్ళి మొత్తం పిండికి అమెరికాను పీడ్చినట్టు వీళ్ళంతా చీడ పురుగుల మాదిరి అక్కడ ఉంటారు అన్నట్టు. వాళ్ళు ఆ అమెరికాకు చేసే సహాయం కన్నా పట్టుకొని పీడించేదే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు చక్కగా కట్టరు, తర్వాత వాళ్ళు అక్కడ ఉండే బెనిఫిట్స్ చాలా తీసుకుంటారు, వాళ్ళు ప్రొడక్టివ్ ఉండరు. అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు ప్రమోట్ అవుతా అంటే అన్నట్టు వాళ్ళు ఉండడం చేయబట్టి. దాంతో అమెరికాకు పెద్ద వాళ్ళ లాభం ఏం లేదు. ఇప్పుడు నైజీరియా నుంచి కెనియా నుంచి వచ్చిన మంచి పిల్లోడు వచ్చి చదువుకున్నాడు, మాస్టర్స్ చేసినాడు, ఎంఎస్సీ చేసినాడు, కాలేజ్ ట్యూషన్ కట్టుకున్నాడు, సరే వాళ్ళకి ఏదైనా వర్క్ పర్మిట్ ఇక్కడ ఉంటే వర్క్ పర్మిట్ చేసి పోయిండు, మంచిగా ఉంటుంది. కానీ వాడు మీకు ఎంఎస్సీకి వచ్చిండు, ఎంఎస్సీ జాయిన్ కాలే, మళ్ళీ పోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు, వాడు మళ్ళీ పోయి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఆ డిగ్రీలో కూడా ఏదో వొకేషనల్ కోర్సు హైదరాబాద్లో కాదు, ఎక్కడనో పోయి కరీంనగర్లో పోయి, అక్కడ పోయి పెద్దపల్లిలో పోయి, ఎక్కడనో పోయి చిన్న ఊర్లో పోయి ఆడ ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పెట్టుకొని పేరు తీసుకొని వాడు అక్కడ లేనే ఉన్నాడు, ఎక్కడో ముంబైలో ఎక్కడో పని చేసుకుంటాడు అనుకోండి. ఇవన్నీ మంచి పని కాదు కదా మనకు. మరి అలాంటప్పుడు ట్రంప్ గారు తీసుకునే కొన్ని డెసిషన్స్ ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇది పర్టికులర్ గా అయితే ఇందులో మాత్రం చాలా మటుకు మంచి ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చాలా వరకు మనం మాట్లాడిన వాటిలో ఓన్లీ డిస్కషన్స్ కే పరిమితం అయ్యాయి, చట్టం వరకు రాలేదు. ఇది మాత్రం చట్టమే. ఇది మాత్రం చాలా మటుకు కూడా ఇది పాస్ అయ్యేది సూచనలు ఉన్నాయి. దీనికి కోర్టు కానీ, తర్వాత కాంగ్రెస్ కానీ, అంటే పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం, అక్కడ ఏం ఆబ్జెక్షన్ పెట్టడానికి కూడా ఏం అవకాశం లేనట్టుగానే కనబడుతుంది. ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నాకు తెలిసి అంటే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇందులో కూడా, కానీ ఓవరాల్గా మాత్రం ఇది అమెరికాకు మాత్రం చాలా మంచిది. తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ జెన్యున్గా యూఎస్కి పోదలుచుకున్నాళ్ళకు వాళ్ళకు కూడా మంచిది. ఇంకోటి మీరు ఒకటి, ఈ మధ్యలో స్టూడెంట్ వీసాస్ చాలా మంది రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని నమ్మట్లేదు. ఇప్పుడు కొత్తగా ఈ రెగ్యులేషన్స్ చేయడం చేయబట్టి అక్కడ పోయిన తర్వాత మీరు ఇల్లీగల్ యాక్టివిటీ అనేది చేయరాకుంటుంది. కాబట్టి మీకు స్టూడెంట్ వీసా అంటే జెన్యున్గా స్టూడెంట్ వీసా మీద పోయే వాళ్ళకు వీసాస్ ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ వేస్ట్ వాళ్ళందరూ మిగిలిపోతారు అన్నట్టు, వాళ్ళు వెళ్ళిపోరు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను జెన్యునా కాదా వారికి ఎట్లా తెలవాలి? యూఎస్ కాన్సులేట్కు అందరూ నేను మంచి స్టూడెంటే, మంచి బాలుడనే పోతాడు. వాడు ఆడబోయి ఇల్లీగల్ పని చేసి పోతాడా, లేదా అంటే అదే యూనివర్సిటీలో ఉంటాడా అన్నది మళ్ళీ మానిటర్ చేయడం కష్టం వాళ్ళకు. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొవిజన్స్ తోటి ఇవన్నీ ఈజీ అవుతాయి. కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా దీనివల్ల మేలే. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, అక్కడ దాదాపుగా ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉండండి, అందులో ఒక 3.5 లక్షల మంది మనోళ్ళే స్టూడెంట్స్. సో ఆ 3.5 లక్షల మంది మనోళ్ళు స్టూడెంట్స్ అంటే ఈ F1 రెగ్యులేషన్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఇవి మన మీదనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే మన తర్వాత నెక్స్ట్ చైనా వస్తుంది అన్నట్టు. నాకు తెలిసి ఈ రెగ్యులేషన్స్ అన్నవి ఓవరాల్గా మన ఇండియాకు బెటర్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఎందుకంటే ఎవరెవరైతే ఈ ఇల్లీగల్గా యాక్టివిటీ చేయడానికి అక్కడ పోదలుచుకున్నారో, ఇల్లీగల్ పని చేయడానికి కానీ, ఇల్లీగల్గా ఆడ ఉండటానికి కానీ, ఇల్లీగల్గా ఆడ
పర్మనెంట్ ఉండటానికి పోయే వాళ్ళకందరు కూడా ఇది ప్రమోషన్ ఇది బాగా డిస్కరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇది ఇండియాకు చాలా మంచిది అని అనుకుంటాను. ఇప్పుడు 4 years డిగ్రీతో పాటుగా పిహెచ్డి స్టూడెంట్స్ కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అవునండి, కంపల్సరీ. అయితే పిహెచ్డికి మాత్రం 4 ఏళ్ళలో వాళ్ళు కంప్లీట్ చేయరాదు. అప్పుడు ఏం చేసుకోవాలంటే వాళ్ళు పిహెచ్డి వాళ్ళకి డిఎస్ అంటే డిజిగ్నేటెడ్ స్టూడెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు ఇమిగ్రేషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పిహెచ్డి ఉన్నాడు అనుకోండి, పిహెచ్డి ఉనికి 4 ఏళ్ళలో కంప్లీట్ కావట్లేదంటే వాడు ఇమిగ్రేషన్ కూడా ఆటోమేటిక్గా అప్రూవ్ చేస్తాడు. అదే మన మాస్టర్స్ డిగ్రీ ఉన్నాడు, ఇక కూర్చున్నాడు చదువుతాడు అనుకోండి, మరి మనకి అయ్యేది 2 ఏళ్ళు కదా, 4 ఎందుకు పడతారు ఉబ్లేసి విధం నీకు అని మనకి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్టుగా ఒకవేళ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక లా ప్రకారంగా అమల్లోకి వచ్చినట్లయితే నిజంగా జెన్యున్ గా వెళ్ళే స్టూడెంట్స్ కి మాత్రం ప్లస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఈ గవర్నమెంటే కాకుండా ఇంకా ముందు గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. ఇది లాంగ్ టర్మ్ అన్నట్టు. ఇదివరకు మనకు చాలా మటుకి మనం పాలసీస్ ఏం డిస్కస్ చేసేదంటే ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, వీడేదో అన్నాడు, వాడేదో అన్నాడు అని మనం స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఇది ప్రాపర్గా జెన్యున్ రెగ్యులేషన్స్ ప్రకారం పోతున్నారు. అప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని డెఫిషియన్స్ ఉన్నాయి, మేము అడ్రస్ చేస్తాము. చేసిన తర్వాత ఇవి ఎఫెక్ట్ అయిన తర్వాత ఇది మన ఓవరాల్గా ఇండియన్ స్టూడెంట్స్కు మంచిది అని అనుకుంటాను. ఎందుకంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్కు ఇబ్బంది లేదు. మీరు బ్యాచిలర్స్ పోయిన వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఓపీటీ చేయొచ్చు. మాస్టర్స్ మీకు 2 ఏళ్ళు, ఎక్కువ మంది మన వాళ్ళు పోయేది మాస్టర్స్ 2 ఏళ్ళ తర్వాత మీరు మళ్ళీ ఓపీటీ అప్లై చేసుకోవచ్చు, స్టెమ్ అప్లై చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనకు థింకింగ్ ప్రాసెస్ అన్ని కూడా మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ జంపింగ్, తర్వాత మీరు మాస్టర్స్ డిగ్రీ పోయి తర్వాత మీరు మళ్ళీ తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ జాయిన్ కావడం, ఇటువంటి అన్ని తిక్క శకలు చేసే వాళ్ళకి మాత్రం ఇది మంచిది కాదు. ఇప్పుడు ఈ రూల్స్ అనేవి ఎప్పటి వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది? నా ఎస్టిమేట్ ప్రకారం ఈ జనవరి మార్చ్ 2026 ఈ ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ అయ్యి అప్పటి నుంచి ఎఫెక్ట్ అయితే అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆగస్ట్ 2026 మటుకు మాత్రం ఈ అయితే నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఇప్పుడు మనకి ఒక 1 year ఉండింది, 11 months ఉండింది కదా, ఈ మధ్యలో వెళ్ళే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్ వీసా మీద పోవచ్చు, వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఈ 11 months లో వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ. నేనైతే అడ్వైజ్ చేయను ఎవరికి అట్లా చేంజ్ చేసుకోమని, నేనైతే అడ్వైజ్ చేయను. చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు, ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ జంప్ చేసుకోవచ్చు. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఒక మాస్టర్స్ అయిన తర్వాత ఇంకో మాస్టర్స్ జంప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు అండి, దాదాపు 3,50,000 మంది ఉన్నారు కదా. ఒక మాస్టర్స్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు వేరే మాస్టర్స్ జాయిన్ కావచ్చు. డే 1 CPT మనం ఎప్పుడు రికమెండ్ చేయాలి కదా, క్యారియర్ గేట్లా అటువంటివన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ రిస్ట్రిక్ట్ అవుతాయి. ఈ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఉన్న స్టూడెంట్స్ కు రిస్ట్రిక్ట్ అవుతాయి, కొత్త వచ్చే వాళ్ళకు కూడా రెస్ట్రిక్ట్ అవుతాయి. సో మనకి ఆల్రెడీ ఒక ఏదైతే చేంజెస్ గురించి ఒక అవగాహన ఉండిందో, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలుసుకుని ఇప్పటి నుంచి అంటే 11 months బిఫోరే ఫాలో అవ్వడం బెటర్. ఇంకోటి, మీరు ఇప్పుడు స్టూడెంట్ వీసాకు ప్లాన్ చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెగ్మెంట్ వినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, ఎట్లా ప్లాన్ చేసుకోవడం, ఇది వర్తా కాదా, మీరు అక్కడ పోయి ఇల్లీగల్ చెకలు అన్ని చేసుకోవాల్సుకుంటే రాకండి, ప్లాన్ చేసుకోకండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా పోయి మాస్టర్స్ చేసుకొని ఆ తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కొత్తగా వచ్చే రెగ్యులేషన్స్లో మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత ఈ 3 ఏళ్లలో కూడా మీరు H1B అప్లై చేసుకోవచ్చు, అందులో కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఇవన్నీ ప్రొవిజన్స్ కూడా మీకు నార్మల్గా వర్తిస్తున్నాయి. బ్యాచులర్ స్టూడెంట్స్ పోయేటోళ్ళు ఈ మధ్యలో హైదరాబాద్ పైసలు చాలా పెరిగిపోతాను. ఎందుకంటే బ్యాచులర్స్ చేయాలంటే దాదాపు 2 కోట్లు కావాలి. అక్కడ ఉన్నాయి పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బాగా పైసలు వచ్చినాయి. వాళ్ళు బ్యాచులర్స్ పోయే వాళ్ళకు కూడా ఈ పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే బ్యాచులర్స్ వాళ్ళకి 4 ఏళ్ళు అయిపోయినా కూడా ఓపీటీ అన్నది వాళ్ళకు ఇచ్చేస్తాను. అందులో 4 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ అవసరం లేకుండా ఓపీటీ ఇచ్చేస్తున్నారు. తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇందులో వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేయదలుచుకున్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. ఈ కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ కి, ఉద్యోగస్తులకి, ప్రతి ఒక్కరికి కూడా వచ్చే చేంజెస్, అమెరికాలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయో అలర్ట్ చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.